హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేశాను. ఈ స్నాక్స్ అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి, సమోసా స్టైల్లో ఉంటాయి. ఈ స్నాక్స్ కోసం ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానిలోకి 1.5 కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఇలా మైదా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పిండికి మధ్యలో కొంచెం ఇట్లా హోల్లా చేసుకోవాలి. ఇలా హోల్లా చేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా బాగా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం అంతా ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా బాగా కలుపుకోవాలి. పిండిని మనం వేసిన నెయ్యి పిండికి కలిసేలాగా బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు. పిండిని సమానంగా ఇట్లా చపాతీ ముద్దలా చేసేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొంచెం పుదీనా వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. కొంచెం పెప్పర్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం వాము కూడా వేసుకోవాలి. రాక్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా వేసేసుకొని మంటని మీడియంలోకి మార్చుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాని. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆలూని ఒక 2 ఉడకపెట్టుకొని ముందుగానే వీటిని కూడా కొంచెం మెత్తగా చేసుకొని ఈ మసాలాలోకి వేసేసుకోవాలి. ఈ మసాలా టేస్ట్ అయితే అసలు మనం బయట సమోసా తింటే ఎట్లా ఉంటుందో కొనుక్కొని తింటే అట్లా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఈ మసాలా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మైదాని మళ్ళొకసారి బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం పొడి పిండి కూడా వేసుకొని మైదా ఈ పిండిని 3 సగాలుగా చేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఇలా పొడి పిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకోవాలి. మరి పలచగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా చేసుకొని పలచగా ఎక్స్ట్రా పిండి ఉంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా పిండిని ఇట్లాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి.
ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఆ మసాలాని ఆలుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లా రౌండ్గా చేసుకొని ఇట్లా మడతలు వేసేసుకోవాలి. ఇలా నీట్గా మడతలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తడి కూడా చేసుకొని మడత వేసుకోవచ్చు. నేనైతే ఏం తడి చేసుకోలేదు, నాకైతే నీట్గా మడతలు వేసుకుంటే సరిపోయింది. ఇలా మొత్తం అన్నీ ఇలా నీట్గా మడతేసుకోవాలి. కొంచెం టైట్గా మడత వేసుకోవాలి వేసేటప్పుడు. ఇలా మొత్తం అన్నీ ఇట్లా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఈ మరుగుతున్న ఆయిల్లోకి వేసేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకొని ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ అసలు టేస్ట్ అయితే మనం బయట కొనుక్కొని తినే సమోసాలు అలా ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలకి ఈవినింగ్ ఇట్లా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి అసలు ఇవైతే స్నాక్స్. నేనైతే తీసేసాను ఆయిల్ నుంచి, ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ టైం కూడా వేసుకున్నాను, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.